ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఉదయకాలపు సమయమున ప్రార్థించుకుందాము. అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి బాధల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో భారము కలిగి ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఏ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ దినము చూడలేక తండ్రి మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. మాలో యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచివారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నీవు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకే స్తోత్రములు నా ప్రభువా. ఈ సమయమున ప్రభువా నీవు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగము చేసుకుని తండ్రి నీ పాదముల చెంత నీకు మొరుపెట్టే కృపను ధన్యతను దయచేయండియా. మా దేశము కొరకు, దేశ ప్రజల కొరకు నైనా భారము కలిగి ప్రార్థించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మా దేశాన్ని కాపాడండి, దేశ ప్రజలందరినీ కాపాడండి అయ్యా. నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచండి తండ్రి. నీ పేరే తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. నిన్ను ఎరగకుండా ఎంతోమంది నశించిపోతున్నారయ్యా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారు. అటువంటి భారము కలిగి ప్రభువా నైనా ప్రార్థించే కృపను ధన్యతను మాకు దయచేయండి, ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. మేము దుర్దినాలలో, చివరి దినాలలో, భయంకరమైన దినాలలో బ్రతుకుచున్నామయ్యా. ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నామయ్యా. మా స్థితిగతులను మార్చే దేవుడవు నీవే నా ప్రభువా. నిరంతరము నీ కాపుదలాన్ని భద్రత దయచేసి నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచి ప్రభువా నీ మార్గములో నడిపించమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ లోకములో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకుల భాగ్యులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ మీరు అరికట్టండి. దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు ప్రభువా ఎంతోమంది అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి అరాచకాలన్నీ మీరు అరికట్టండి దేవా. సహాయం చేయండి నా ప్రభువా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాపాడండి తండ్రి. నీ కృప చూపండి నాయన. భయంకరమైన పరిస్థితుల నుంచి మీరు తప్పించండి. అటువంటి దుష్టులను, దుర్మార్గులను మా మధ్య లేకుండా చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. సహాయం చేయండి నా ప్రభువా. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖములో బ్రతుకుచున్న కుటుంబాలు ఉన్నాయి ప్రభువా. వారికి నీ ఓదార్పుని దయచేయండి నా ప్రభువా. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంట నా ప్రభువా. అటువంటి ఆదరణ నీ బిడ్డలందరికీ దయచేయండి నా ప్రభువా. నాయన సహాయం చేయండి అయ్యా. దుష్టుల పల్లెరగొట్టువాడు నీవే తండ్రి. దుష్టులకు తగిన రీతిగా బుద్ధి చెప్పండి అయ్యా. సహాయం చేయండి నాయన. నీ కృప చూపమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. ఎంతోమందికి నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి జీవితాల్లో నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి. వారు దేనినైతే కోల్పోయి నెమ్మది లేక బ్రతుకుచున్నారో ప్రభువా వాటిని పొందుకోవటానికి, వారి యొక్క అవసరతలను తీర్చబడటానికి సహాయం చేయండి అయ్యా. అటువంటి ఆలోచనలు, తలంపులు ఎవరికి రాకుండా మీరే కాపాడండి. నీ కృప చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను. దేవానికి స్తోత్రములయ్యా. ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి, దేశానికి
మీరు అందించండి అయ్యా. పరిపాలించే నాయకుల్లోనూ, ప్రధానుల్లోనూ, అధికారుల్లోనూ, మంత్రుల్లోనూ మీరు ఉండండి నా ప్రభువా. నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము చేత నింపండి. ఈ ప్రజలందరినీ ఏ విధముగా పరిపాలించాలో ఆ విధముగా పరిపాలించే జ్ఞానాన్ని వారికి దయచేయండి. వారి ద్వారా నాయన ప్రభుత్వాల ద్వారా ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చబడటానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. ప్రభుత్వాల ద్వారా నీ బిడ్డలకు నేను స్తుతించటానికి, ఆరాధించటానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించండి దేవా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి నా ప్రభువా. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా, దండయాత్రల ద్వారా అనేక రీతిలుగా నీ సువార్తను ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నా ప్రభువా. సహాయం చేయండి నా ప్రభువా. వారి ద్వారా అనేక మంది ఆత్మలను రక్షించండి నా ప్రభువా. వారి పరిచర్యలను దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నా ప్రభువా. నాయనా విశ్వాసాలను బలపరచండి, స్థిరపరచండి. నీ నుంచి తొలగిపోకుండా కాపాడండి నా ప్రభువా. అనేక చోట్ల నీ బిడ్డల్ని హింసిస్తున్నారు, శ్రమలు పాలు చేస్తున్నారయ్యా. ఎంతోమందిని చంపేస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితులు నీ బిడ్డలు ఎవరికి సంభవించకుండా మీరే కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరచమని, తోడయుండమని, మహిం పొందమని వేడుకుంటున్నాను, బ్రతుములాడుచున్నాను. దేవానికే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరే పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో వారికి విడుదల దయచేయండి. వారి యొక్క పాపపు సంఖ్యల నుంచి తప్పించండి, కాపాడండి నా ప్రభువా. వారి బ్రతుకులను మార్చండి, వారి జీవితాలను మార్చండి అయ్యా. దొంగలతో మాట్లాడండి ప్రభువా. వారి ద్వారా ఎవరికి హాని సంభవించకుండా కాపాడండి తండ్రి. వ్యభిచారులతో మాట్లాడండి ప్రభువా. వారి బ్రతుకులను సరి చేసుకుని నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి. దేవానికి స్తోత్రాలయ్యా. ఉగ్రవాదులతో మాట్లాడండి, ఉన్మాదులతో మాట్లాడండి ప్రభువా. అటువంటి వారందరినీ కూడా మార్చమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలయ్యా. నరహంతకులతో మాట్లాడండి ప్రభువా. నరహంతకుల ద్వారా దినదినము ఎంతోమంది హత్యలకు, అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా, అటువంటి వారు మా మధ్యన లేకుండా మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నేను వేడుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దినదినము నీ కాపుదల, నీ భద్రత దయచేయండి. వారి ప్రయాణాలలో మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి. దేవానికి స్తోత్రాలయ్యా. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలగుంచండి. ఏ వాహనాన్ని ఏ విధముగా నడపాలో ఆ విధముగా నడిపే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి తండ్రి. సహాయం చేయండి నాయన. నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. ప్రతి వాహనం చుట్టూ నీ కంచి వేయండి నా ప్రభువా. దినదినం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రభువా. అటువంటి ప్రమాదాలు ఎవరికి సంభవించకుండా కాపాడండి తండ్రి. రోడ్ల ప్రమాదాల నుంచి, బస్ ప్రమాదాల నుంచి, విమాన ప్రమాదాల నుంచి, లారీ ప్రమాదాల నుంచి, ప్రతి వాహనం యొక్క ప్రమాదాల నుంచి తప్పించండి, కాపాడండి ప్రభువా. నీ కాపుదల, నీ భద్రత బిడ్డలందరికీ దయచేయండి నాయన. అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి అయ్యా. జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి నా ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచే హోవని నేను అంటున్నారయ్యా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. భయంకరమైన వ్యాధులతో పోరాడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు.
వారందరికీ విడుదల దయచేయండి. వైద్యం చేసే డాక్టర్లో మీరు ఉండండి. ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ప్రభువా అటువంటి వైద్యం చేయటానికి నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. దేవానికి స్తోత్రాలయ్యా. భయంకరమైన వ్యాధుల్ని నా ప్రభువా నేను ఈ భూమి మీద బంధించండి నా ప్రభువా. మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ సహాయం ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. నీ కృపను అనుగ్రహించండి. ప్రతి రోగిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి నాయన. కావలసిన ధన సహాయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అందించండి ప్రభువా. మీరే కృప చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను. దేవా నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. అప్పుల బంధకాల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క బంధకాల నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభువా. వారికి కలిగిన అప్పులన్నీ కూడా తీరిపోవడానికి మీరే సహాయం చేసి నడిపించండి. కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి. దేవానికి స్తోత్రాలయ్యా. స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మీరే సహాయం చేసి నడిపించండి. కావలసిన ధన సహాయాన్ని అందించండి నాయన. గృహాలకు కావలసింది ప్రతిదీ కూడా మీరు అనుగ్రహించండి దేవా. గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి చక్కని గృహాలను దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి. మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా నా ప్రార్థన ఆలకించు ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి. ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేసి నడిపించండి. దేవానికి స్తోత్రములు నా ప్రభువా. వ్యాపారం చేస్తున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన వారి యొక్క వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి నా ప్రభువా. వ్యవసాయం చేస్తున్న బిడ్డల గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. మా జీవనోపాధి కొరకు అవసరమైన ఆహారాన్ని వారు పండించుచుండగా నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. వారి యొక్క అవసరతలన్నీ తీర్చమని అడుగుచున్నానయ్యా. సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎటువంటి పంట నష్టాలు కలగకుండగా, ఎటువంటి కరువులు సంభవించకుండగా మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుమలాడుచున్నాను తండ్రి. గొప్ప దేవుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి, నీ కనికరం చూపండి నా ప్రభువా. దిక్కులేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క అవసరతలు తీర్చండి ప్రభువా. అనాథుల కొరకు ప్రార్థిస్తున్నాను. ఆదరించండి, ఆదుకోండి నా ప్రభువా. ఎంతోమంది బిడ్డలు బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలుగా బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారికి నీ సహాయం అందించండి. మీరే కృప చూపండి. దేవానికి స్తోత్రాలయ్యా. పేదల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి యొక్క పేదరికం నుంచి వారికి విడుదల దయచేసి వారి ప్రతి అవసరతలు నీ నామములో తీర్చమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా. బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బంధువుల్లోనూ, స్నేహితుల్లోనూ, రక్త సంబంధుల్లోనూ ప్రభువా ఎంతోమంది నీ రక్షణ లేక నశించిపోతున్న వారు ఉన్నారు తండ్రి. వారితో మీరు మాట్లాడండి ప్రభువా. వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నీ రక్షణ మార్గంలోనికి నడిపించండి నా ప్రభువా. ప్రతి ఒక్కరిని కాపాడండి. దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ నీ నామములో తీర్చండి. ఎవరే సమస్యల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా వాటన్నిటి నుంచి మీరే తప్పించి కాపాడమని, మహిం పొందమని వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ తీర్చండి. మీరే కృప చూపండి. దేవానికి స్తోత్రాలయ్యా.
ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలన్నీ నీ నామములో తీర్చండి నా ప్రభువా. ఎవరే సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వాటన్నిటి నుంచి తప్పించి వారి యొక్క అవసరతలన్నీ నీ నామములో తీర్చండి. దేవానికి స్తోత్రములయ్యా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ మేలుల చేత తృప్తిపరచండి. వినుట వలన విశ్వాసము కలుగునంటున్నారు. అటువంటి విశ్వాసాన్ని నీ బిడ్డలకు దయచేసి ప్రభువా నీలో బలపరిచి స్థిరపరచమని, వారి యొక్క అవసరతలన్నీ నామములు తీర్చమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించండి. దేవానికి స్తోత్రములయ్యా. మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి నా ప్రభువా. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేయండి. ఎటువంటి బలహీనతలు కలగకుండా బలపరచమని, ఆరోగ్యముతో నింపమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి తండ్రి. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డల యొక్క చదువుల్లో సహాయం చేసి నడిపించండి. నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. మీలేవనికైనా జ్ఞానము కొద్దివైతే అడగమంటున్నావు, ఇస్తానంటున్నావయ్యా. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలన్నీ నీ యందే గుప్తములై ఉన్నవి ప్రభువా. వారికి కావలసినటువంటి పరిపూర్ణమైన జ్ఞానమును దయచేయండి. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి నా ప్రభువా. ఏ దుష్టుడి కన్ను బిడ్డల మీద పడకుండగా మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి తండ్రి. సహాయం చేయండి నా ప్రభువా. యవన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క ఆలోచనలోనూ, తలంపుల్లోనూ, నడతల్లోనూ, క్రియల్లోనూ మీరే ఉండి నడిపించండి. నీ సమయోచితమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. దేవానికి స్తోత్రాలు నా ప్రభువా. యవన కాలమందు నీ కాడి మొయట నరునికి మేలంటున్నారు. అటువంటి మేలైన జీవితమును బిడ్డలందరికీ ప్రసాదించండి నా ప్రభువా. నీ నుంచి తొలగిపోకుండా కాపాడండి అయ్యా. నీ కాపుదలని భద్రత దయచేసి నీ రెక్కల చోటున భద్రపరచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి. దేవానికి స్తోత్రములు నా ప్రభువా. ఎంతోమంది దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. వారికి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. వారి ప్రతి అవసరతలను తీర్చండి. దినదినము నీ కాపుదలని భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించండి. దూర ప్రాంతాల్లో నా ప్రభు అనేకమైన పనులు చేస్తున్న ప్రతి ఒక్కరికి నీ కాపుదలని భద్రత దయచేయండి. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలగా ఉంచండి. దేవానికి స్తోత్రములయ్యా. చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి. ప్రతి ఒక్కరు ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు నా ప్రభువా. సహాయం చేయండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేసి నడిపించండి. దేవానికి స్తోత్రములయ్యా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు ఇచ్చిన ఉద్యోగాలను దీవించమని, ఆశీర్వదించమని అడుగుచున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృపను, నీ దయనని గ్రహించండి తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు నా ప్రభువా. నీకు లెక్కింపలేని స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నాయన. వివాహాల కొరకు ఎదురు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియచేస్తున్నారు ప్రభువా. నాయన కావలసినటువంటి నా ప్రభువా
సహాయాన్ని మీరు అందించండి. ప్రతి ఒక్కరి వివాహాలలో మీరుండి నడిపించండి. కానా వివాహములో మీరుండి నడిపించిన రీతిగా ప్రభువా సహాయం చేయండి తండ్రి. వివాహాలకు కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి. మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచినారో బయలుపరచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి. నీ కనికరం చూపండి నా ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నీ కృపను నీ దయనని గ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వేలాది స్తోత్రాలు నా ప్రభువా. గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. మీరు ఇచ్చిన గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. నైనా వారి యొక్క ప్రసోదనములో మీరు ఉండండి ప్రభువా. తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి నా తండ్రి. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో మీరే సహాయం చేసి నడిపించండి. తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచి కాపాడండి. నీ రెక్కల చాటును భద్రపరచండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భఫలం యెహోవాయిచ్చు బహుమానం అంటున్నారయ్యా. మీరిస్తేనే ఎవరైనా పొందుకోగలరు ప్రభువా. దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిలో ఉన్న లోపాలను సరిచేసి నాయన మూయబడిన ప్రతి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాను తండ్రి. వారిలో ఉన్న లోపాలను సరిచేసి ప్రతి ఒక్కరి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించండి. దేవానికి స్తోత్రాలయ్యా. హన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా, రెబ్కాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి. సహాయం చేయండి దేవానికి స్తోత్రాలయ్యా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో మీరే ఉండి నడిపించండి. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ నీ నామములో తీర్చండి నా ప్రభువా. ఎవరే సమస్యల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా వాటన్నిటి నుంచి మీరే తప్పించి కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నీ కృపను నీ దయనని గ్రహించండి తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. మీరే కృప చూపండి తండ్రి. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ తీర్చండి. దేవానికి స్తోత్రాలయ్యా. భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి దాంపత్య జీవితాలను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. ఎంతోమంది విడిపోయి బ్రతుకుచున్నవారు ఉన్నారు తండ్రి. వారు మరలా కలిసి జీవించటానికి మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. నాయన వారిలో ఉన్నటువంటి అడ్డుల ఆటంకాలన్నింటినీ తొలగించి ప్రభువా ప్రతి బంధకాల నుంచి విడిపించి నాయన వారు మరలా కలిసి జీవించే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చి మీరే సహాయం చేయండి. దేవానికి స్తోత్రములు నా ప్రభువా. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి చేరటానికి నీ కృపను దయచేయండి నాయన. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది అంటున్నారు. అటువంటి శక్తివంతమైన ప్రార్థన చేయటానికి నీ కృపను నాకు దయచేయండి అయ్యా. ప్రార్థించటానికి నాకు ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా సహాయం చేయండి నా ప్రభువా. నేను ఎప్పుడు బలహీనరాలినప్పుడు నన్ను బలవంతురాలుగా చేయండి నా ప్రభువా. నాయన ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమంటున్నారు. అటువంటి పట్టుదల కలిగి ప్రార్థించే కృపను, ధన్యతను నాకు దినదినము దయచేయండి నా ప్రభువానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలయ్యా. నీ మేలుల చేత ప్రతి ఒక్కరు తృప్తిపరచబడాలయ్యా. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు పొందుకోవాలి తండ్రి. అట్టి కృపను నాయన ప్రతి ఒక్కరికి దయచేసి మీరు మాత్రమే మహిమ పొందుకోమని త్వరలో మా కొరకు రానైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించడికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.